Live thyroid nodule treatment using radio frequency ablation, step by step. So స్టెప్ 1 అల్ట్రాసౌండ్లో మ్యాపింగ్. అంటే అల్ట్రాసౌండ్ ఫస్ట్ పెట్టి మన మెడలో గడ్డ ఎంత పెద్దగా ఉంది, అదే కాకుండా ఈ గడ్డకి రక్తం ఎంత సోకుతుంది, అదే కాకుండా లోపల గట్టిగా రాయిలాగా ఉందా, లేకపోతే మెత్తగా నీటి బుడగలాగా ఉందా, లేకపోతే రెండు కలిపి ఉందా. ఈ ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు గడ్డలు ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుంటాను. సో ఈ గడ్డలో ఎలా రకమైంది అండ్ మన విండ్ పైపు రక్త నరాల నుండి ఎంత దూరం ఉంది అండ్ ఎంత సేఫ్ గా చేయొచ్చు అనే ప్రొసీజర్ ని అల్ట్రాసౌండ్ మ్యాపింగ్ అంటాం. సో దీని తర్వాత లోకల్ అనస్థీషియా. ఈ అల్ట్రాసౌండ్ లో చూస్తూ ఈ గడ్డకు అనేది మనము లోకల్ అనస్థీషియా, చిన్న నీడిల్ పెట్టి లోకల్ అనస్థీషియా ఇస్తాం. లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ ఏరియాలో అంటే మనం చేసే దగ్గర ఏ మాత్రం నొప్పి అనేది ఉండదు. సో దీని తర్వాత మనము ఒక అల్ట్రాసౌండ్ పెట్టి దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ ఒక నీడిల్ ని లోపలికి పెట్టి ఈ నీడిల్ ని యూస్ చేస్తూ ఆ గడ్డలో కంటిన్యూస్ గా అల్ట్రాసౌండ్ ని చూసుకుంటూ ఈ గడ్డని మాత్రం లోపల మొత్తం కాల్చేసినప్పుడు ఆ గడ్డ సుమారు కొన్ని నెలల పాటు మన బాడీ న్యాచురల్ గా లోపలికి గుంజేసుకుంటుంది. ఈ కాల్చే పద్ధతిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంట. అండ్ ఇది కంట్రోల్డ్ అబ్లేషన్ అండి. బేసిక్గా మనం ఎంత కావాలి, ఎక్కడ కావాలి అనే దాన్ని కంటిన్యూస్గా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూనే చేస్తాం. ఈ పద్ధతి ద్వారా మనం నార్మల్ థైరాయిడ్ టిష్యూని ఏమాత్రం ఖరాబ్ చేయట్లేదు, ఓన్లీ గడ్డను మాత్రమే ష్రింక్ అయ్యేటట్టు చేస్తున్నాం. సో దీని వలన మనం లైఫ్ లాంగ్ మెడికేషన్ అనే ప్రాబ్లం అనేది రావడం అనేది చాలా రేర్ అండి. అండ్ నా ప్రాక్టీస్లో ఏమాత్రం చూడలేదు.